రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఓ ముగ్గురు దొంగలు కలిసి ఓ ధనవంతుణ్ణి అరణ్యంలోకి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నారు. దోచేసుకుని ఆయన కాళ్ళు చేతులు కట్టేసి అందులో ఓ దొంగ అన్నాడు, రే వదిలేస్తే రేపు పొద్దున్న ఎవడో ఒకడికి చెప్తాడేమోరా, ఎవరైనా బాటసారి ఇటు వస్తే ఓ పెద్ద బండరాయి ఎత్తి బుర్ర మీద బారేద్దాం అన్నాడు. అంటే రెండో వాడు అన్నాడు, బొత్తిగా అంత బండరాయి తల మీద బారేయడం ఎందుకులే, చచ్చిపోతాడు, మనం వాడి డబ్బు అంతా ఎత్తుకుపోయాం, పాపం ఇంకా చంపేయడం కూడా ఏమిటి, ఇక మళ్ళీ మాట్లాడలేకుండా చావగొట్టి వెళ్ళిపోదాం, వాడి చచ్చిపోతాడు. కాళ్ళు చేతులు ఎటు కట్టేశాంగా, కదలలేడు, అన్నం దొరకదు, నీళ్లు దొరకదు, బాగా శక్తి కూడా క్షీణించిపోయేటట్టు కొట్టేద్దాం. సత్వగుణం మూడో గుణం వాడు ఏం చేశాడంటే రెండిటికి ఏమీ మాట్లాడలేదు. ఎందుకురా కొట్టడం ఎందుకు, రాయెత్తడం ఎందుకు, ఇంకా అసలు మానసికంగా చచ్చిపోయాడు, సంపాదించిందంతా పోయిందని. ఎవరు వస్తారు, చీకటి పడిపోతుంది, ఇంకిటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా వస్తే క్రూర మృగాలు రావాలి, ఏం చేస్తాడు, తినేస్తాయి, ఎందుకు వచ్చిన పాపం పదండి అన్నాడు. ముగ్గురు వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడే వస్తానరా, ఏదో వంక చెప్పాడు. ఇప్పుడు ఆ వంక ఏమిటో నేను చెప్పాలా, ఏదో శారీరకమైన అవసరం చెప్పాడు. చెప్పి మీరు నడుస్తుండండి, నేను వచ్చేస్తాను పరిగెత్తుకుంటూ, వెనక్కి వెళ్ళి ఏమైనా బాగా నీరసపడిపోయావు, నువ్వు పాపం ఇంకా ఇలా ఉంటే చంపేస్తాయి క్రూర మృగాలు, చీకటి పడిపోతుంది, మేము వెడుతున్న దారిలోనే వెనకాతలు రా, మా వాళ్ళకి కనపడకు, తాళ్ళు ఇప్పేస్తాను, వెనకాతల నుంచి రా, మేము రహదారి ఎక్కేస్తాం, నువ్వేం చేస్తావంటే రహదారి ఎక్కి పారిపో అని వెనకాతలు రమ్మని తాను వెళ్ళి దొంగలతో కలిసిపోయాడు. దొంగలు రహదారి ఎక్కేసారు, వెళ్ళిపోయారు. ఈయన రహదారి ఎక్కాడు, దొంగల్లో ఒకడన్నా మంచివాడు ఉన్నాడు రా బాబు అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, తాళ్ళు విప్పి దారి చూపించిన వాడు దొంగగాడా? మంచి దొంగ అంతే, కానీ దొంగ కానివాడు మాత్రం కాడు, వాడు దొంగలతోనే వెళ్ళాడు. సత్వగుణం అంతే, దాన్ని కూడా దాటిపోతే శుద్ధ సత్వంలోకి ఎడతాడు. కాబట్టి నేను అందుకని సత్వగుణం తనంత తానుగా పూర్తి గొప్పది కాదండోయ్ అనడానికి కారణం అది, కానీ ఉన్న మూడు గుణాల్లో గొప్పది. ఇప్పుడు ఈ సత్వము రజసు తమస్సు ఏం చేస్తాయంటే అలా తిప్పుతుంటాయి, మార్చి 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 తిప్పుతాయి. సత్వము కాసేపు భారతం చెప్తున్నాను కదా, ప్రశాంతంగా ఉంటారు. దిగిపోయాను అనుకోండి, ఏ ఓపిచ్చి పిచ్చి కోరికలు, వెంపర్లాట, రాగద్వేషాలు, రజోగుణం. చీకటి పడిపోతుంది, 10, 11 అయిందనుకోండి, బడలిపోయి నిద్రపోతారు, తమస్సు. మళ్ళీ లేచారనుకోండి, అయ్యో శ్రీహరి 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 అంటూ లేవడం, ఏదో ప్రాతస్మరామి, సంధ్యావందనం, పూజ, సత్వగుణం. మళ్ళీ అయిపోయింది, ఆ మడిబట్టి ఇప్పేసి అక్కడ పెట్టేసి యువతలకు వచ్చేస్తే మళ్ళీ రజోగుణం, వాడి మీద వీడి మీద వీడి మీద వాడి మీద, ఇవాళ ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఈ నెల జీతం ఎంత వస్తుంది, ఎంత దాచేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, రజోగుణం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తిన్న తర్వాత కళ్ళు పడిపోతాయి, ఏదో ఒక్క 10 నిమిషాలు అలా పడుకోవడం. అదృష్టవంతుడైతే రైల్లో, కారులో, ఒక్క ద్విచక్ర వాహనం మీద వెళ్తూ మాత్రం పడుకోరలా ఉంది. కాబట్టి కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడే హాయిగా పడుకోవచ్చు. తమోగుణం, ఈ మూడిటిల్లో తిరుగుతూ ఉంటాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడిటిలో తిరుగుతూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తిరుగుతూ ఉంటాడు. కలకంటూ ఉంటాడు, నిద్ర లేచి ఉంటాడు, గాఢ నిద్రలోకి పోతూ ఉంటాడు. త్రిపుర సుందరి అంటే అమ్మవారి మూడిటిలో తిప్పుతుంది. త్రిపురాంతకుడు అంటే మూడింటి నుంచి పైకెత్తి 4వ దాంట్లోకి తీసుకెడతాడు. వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం, అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అదో చమత్కారం. మళ్ళీ ఇప్పుడు దాని ఊసడక్కండి, అది చాలా పెద్ద విషయం కదా. అందుకని 3 మీద తిప్పుతూ ఉంటాడు. ఈ 3 మీద తిరగడాన్ని చూశారనుకోండి, అంతకన్నా గొప్ప చలనచిత్రం లోకంలో ఉండదు. ఏమి తమాషారా, కాసేపు అలా ప్రశాంతంగా ఉందా, కాసేపు ఉద్వేగపడిపోయిందా, కాసేపు నిద్రపోయిందా, ఎలా తిరుగుతోందిరా, ఎప్పుడు తిరిగినా కోతి 3 కొమ్మల మీద తిరిగినట్టు తిరుగుతుంటుందా. ఇది ఈ 3 కొమ్మల మీద తిరుగుతూ 4 అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో వివేకధనము కదా చివర. మోక్షము కొరకు 3 పురుషార్థములు, 4వది మోక్షం ఉన్నా నిజానికి మీరు చెయ్యవలసింది మాత్రం 3 చెయ్యాలి. మీరంటే నేనేదో దాటిపోయిన వాడిని కాదు, నేను కూడా 3. ఏమిటది? ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. అంతే. నాకు మనసులో ఓ కోరిక పుట్టిందండి, ఏదో ఓ కోరిక, దిక్కుమాల కోరిక, ఏదో ఓ కోరిక. ఏ కోరిక అయితే ఏమి, ఆ కోరిక తీర్చుకుందామని అనిపిస్తుందా, అనిపించుకోదా? వెంటనే ఏమనిపిస్తుందో ఆ కోరిక తీర్చుకుందాం. ఇది నేను తీర్చుకుంటే ధర్మచక్రంలోకి ఇముడుతుందా? ప్రశ్నవి. ఇముడుతుంది, తీర్చుకో, ఏం బాధలేదు, తీర్చేసుకో.
నీకు పులిహార తినాలనుంది, నైవేద్యం పెట్టి తిని, ఏం పర్వాలేదు. భార్యతో కూర్చుని కాసేపు ముచ్చట్లాడాలనుంది, ధర్మచట్రంలోకి ఇముడుతుంది, తప్పే ఉంది, ముచ్చట్లాడు. కాసేపు సంగీతం వినాలనుంది, గృహస్థాశ్రమంలో ఉన్నావు, విను. నృత్యం చూడాలనుంది, చూడు. దేవాలయానికి వెళ్ళాలనుంది, వెళ్ళు. ధార్మికంగా కొంత డబ్బు దాచుకుందాం అనిపించింది, దాచుకో, ఏం తప్పు లేదు. డబ్బు సంపాదిస్తున్నప్పుడు ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఖర్చు పెడుతున్నప్పుడు ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా, కోరిక కలిగినప్పుడు అది ధర్మబద్ధమా కాదా చూస్తున్నానా, ధర్మబద్ధమైతేనే తీర్చుకుంటున్నానా, ఎంత బలంగా కోరికున్నా అది ధర్మబద్ధం కాకపోతే తీర్చుకోకుండా నిగ్రహించుకోగలుగుతున్నానా. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువు, మోక్షము ఫలితం. 3 పట్టుకుంటే 4వది వచ్చేస్తుంది. ఇంకా 4వ దానికోసం మళ్ళీ 4వది ప్రయత్నం కాదు. నేను తరచుగా తేలికగా అర్థం అవడానికి చెప్పే ఉదాహరణ ఒకటే. నేను ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చి మీకు మంచి పదునైన కత్తి ఇచ్చాను. దీనిని 4 సమాన భాగములు చెయ్యండి, కానీ 3 మాటలు నరకాలన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? సమాన భాగములు చెయ్యాలంటే 8 అడుగుల కర్ర, 4 సమాన భాగములంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు కాదు, 4 2 8. 2 అడుగుల దగ్గర ఓ గీత పెట్టాను. కత్తి తీసుకొచ్చి కర్ర కింద రాయి పెట్టి కత్తితో గట్టిగా నరికాను. ఒక నరుకు 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెంత ముక్క ఉంది? 6 అడుగులు. మళ్ళీ 2 అడుగుల దగ్గర ఓ గీత గీసి రాయి మీద పెట్టి మళ్ళీ కత్తితో నరికాను. ఎన్ని అడుగుల ముక్క వచ్చింది? 2 అడుగులు. ఎంత మిగిలింది? 4 అడుగులు. ఇప్పుడు 4 అడుగుల ముక్క 2 అడుగుల దగ్గర నాటు పెట్టి అక్కడ పెట్టుకుని కత్తితో ఒక్క నరుకు నరికాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే. 2 అడుగుల ముక్కలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మార్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది. ధర్మముతో అర్థము ముడిపడాలి, ధర్మముతో కామము ముడిపడాలి, అంతే మోక్షం. అంతేగాని ఈ 2 ముడిపడకుండా మీరు ఎన్ని చేసినా ఈశ్వరుడు అమాయకుడు కాడు. అది ముడిపడడానికి ఇది హేతు అవుతుందేమో కానీ అది ఉందనుకోండి, ఇక మీరు ఏం చేస్తున్నారన్నదాన్ని ఆయన చూడండి. సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఎప్పుడు అర్ధార్జన ధర్మంతో, కామము ధర్మంతో ముడివేసి పరిశీలించేవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, పరదేవత ఆనందపడిపోతుంది, అనుగ్రహించేస్తుంది. వాళ్ళని సత్పురుషులు అంటారు. కాబట్టి 3 తిరుగుతూ 4 చూసుకుంటూ ఉండాలి. ఎందుకని తమోగుణంలో ఉన్నారనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు, రజోగుణంలో ఉన్నాడనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు. 3 మనసు రజోగుణ సంపర్కంలో ఉంది, అధర్మాన్ని కోరుతోంది. తనని తాను పరిశీలించుకొని ధర్మం వైపుకి అడుగెయ్యాలి. 3 తిరుగుతూ 4 గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. 3 తిరగకుండా ఉండడం సాధ్యం కాదు. అది ఎప్పుడో ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఈ 3 దాటిపోతాడు. సత్వము, రజస్సు, తమస్సు దాటిపోయి శుద్ధ సత్వమును కూడా దాటిపోయి ఆ 3 అవస్థల్ని దాటిపోయి తురియంలోకి వెళ్ళిపోయి సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి 3 యందు తిరుగుతూ 4 గురించి ఆలోచిస్తూ అన్వయం చేసుకో, అది జీవితం అనగా. అది చేత కాకపోతే వీటి ఎందు పడిపోతావు పంజరంలో. అప్పుడు అది పునర్జన్మ హేతువు, కోట్ల జన్మలు మళ్ళీ ఎత్తుతూ ఉండాలి. ఎందుకని ఒక రజోగుణ సంపర్కం కలిగింది, ధర్మ విరుద్ధమైన కోరిక తీర్చుకోమని. ఆ శబ్దం ఉందే చాలా ప్రమాదకరం. ఎందుకో తెలుసా? సాధారణంగా మీరు చూడండి, అధర్మం వైపుకి మొగ్గిపోయే ముందు పర్వాలేదండి అనేస్తాడు. పర్వాలేదు, ఏం చేస్తాం, ఎంతమంది లొంగిపోలేదు అని లొంగిపోయాడు అనుకోండి, ఒక్కొక్క తప్పు మొత్తం జన్మనే నాశనం చేసేయచ్చు.